ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనం. కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. చాలండి. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. ఇక సందర్భం ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే 15వ వచనంలో రాయబడుచుంది. దాని గల ఆ సందర్భం ఏంటన్నది. ఇర్మియా బందీ గృహశాలలో నుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్నేలకు ఇట్లనము. చాలండి. ఇక్కడ ఎబెద్నేలకు గురించి వాక్య భాగం అనేది రాయబడుచుంది. ఎప్పుడైతే యెర్మీయా బందీ గృహంలో ఉన్నాడో ఈ వ్యక్తి ఎవరో కూషీయుడగు ఎబెద్నేలకు వెళ్ళి యెర్మీయాను కాపాడినప్పుడు అతన్ని ధైర్య సాహసాలు చూసి దేవుడు చెప్తున్న మాటలే ఇప్పుడు మనం చదువుకున్నాం. నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. కడిక ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. నిశ్చయముగా ఆయన నిన్ను తప్పించాలంటే ఏం చేయాలి? ఎందుకంటే మన యొక్క జీవితంలో ఒకసారి ఆలోచన చేసినట్లయితే అనేక రకాల ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాం, కష్టాలను చూస్తూ ఉంటాం, అనేక రకాల పరిస్థితులను మనము చూస్తూ ఉంటాం. ఆ సమయంలో మనం అనుకుంటూ ఉంటాం, ఎవరన్నా వచ్చి మనల్ని కాపాడితే బాగుండును అని, ఎవరన్నా వచ్చి మనల్ని తప్పిస్తే బాగుండును అని. అలాగే దేవుని యొక్క వాక్యం ఇక్కడ రాయబడుచుంది, నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. కాబట్టి దేవుడైన యెహోవా తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు, నిశ్చయముగా ఆయన మనల్ని తప్పించాలంటే ఏం చేయాలి? మనకున్న ఇబ్బందుల్లో నుంచి, కష్టములో నుంచి, బ్రతుకు పోరాటంలో నుంచి ఆయన మనలను తప్పించాలంటే మనం ఎటువంటి వారిగా ఉండాలి, ఏమి చేయాలి అని దాని గురించి దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. మరొకసారి వచనం చదువుకుందాం. 18వ వచనం. నీవు నన్ను నమ్ముకుంటివి కనుక. చాలండి. మొదటిగా దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన మనలను తప్పించాలి అంటే మనము దేవుణ్ణి నమ్ముకోవాలి అని రాయబడుచుంది. అక్కడే నీవు నన్ను నమ్ముకుంటివి కనుక అంటున్నాడు. అక్కడి యొక్క సమయంలో మనం తప్పించబడాలి. మనకున్న ఇబ్బందుల నుంచి కావచ్చు, మనకున్న యొక్క ఆర్థిక పరిస్థితుల నుంచి కావచ్చు, మనకున్న యొక్క ఏ రకమైన ఇబ్బందుల నుంచి అయినా మనం తప్పించబడాలి అంటే మొదటిగా మనం దేవుణ్ణి నమ్మాలి. ఎందుకు దేవుని నమ్మాలి అంటే ఆయనే సమస్త అన్నిటికీ కారణమైన వాడు. దేవుని యొక్క వాక్య భాగం కీర్తనలో రాయబడుతుంది, గాయము చేయువాడు గాయమున కట్టుకట్టువాడు కూడా ఆయనే. గాయము చేసేవాడు ఆయనే, గాయముల కట్టుకట్టువాడు కూడా ఆయనే. కనుక ఆయనకు ఆధీనము లేకపోయినట్లయితే, ఆయన యొక్క ఆలోచన లేకపోయినట్లయితే, ఆయనకు ఉద్దేశం లేకపోయినట్లయితే మన యొక్క జీవితంలో ఏది కూడా జరగడానికి అవకాశం అనేది లేదు. కనుక అటువంటి ఇబ్బందుల నుంచి మనం తప్పించబడాలి అంటే ఏం చేయాలి అని ఆలోచన చేసినట్లయితే అదే వచనంలో రాయబడుచుంది, నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక. ఆయన దేవుని నమ్ముకున్నాడు. ఎవడు? అక్కడ రాయబడుచుంది, కూషీయుడైన ఎబెద్మెలెకు దేవుని నమ్ముకున్నాడు కనుక దేవుని యొక్క వాగ్దానం అక్కడ అతనికి ఇవ్వబడింది, నేను నిన్ను తప్పించేదను. కాబట్టి ఇక్కడ వాక్యభాగం రాయబడుచుంది, ఆయన మనల్ని తప్పించాలి అంటే మనం దేవుని నమ్మే వారిగా ఉండాలి. ఏ విధంగా అంటే పరిపూర్ణముగా. ద్వితీయోపదేశ కాండములో రాయబడుచుంది, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో ప్రేమించాలి, సేవించాలి. అంటే పరిపూర్ణముగా మనం ఆయనను సేవించాలి. అంటే మన యొక్క ప్రేమలో కానివ్వండి, మన నమ్మకంలో కానివ్వండి, ఎటువంటి యొక్క కొరత అనేది ఉండకూడదు. అదే మత్తయి సువార్త రాయబడుతుంది, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో మరలా నీకు కొలవబడుతుంది. అంటే నువ్వు ఏ రకంగా ప్రేమిస్తావో, ఏ రకంగా దేవుని మీద నమ్మకాన్ని ఉంటావో అదేవిధంగా ఆయన నీ మీద కూడా నమ్మకాన్ని
కలిగిన వాడిగా ఉంటాడు కనుక నీ నమ్మకములో 100% ఉన్నట్లయితే ఆయన నిన్ను తప్పించడంలో 100% నిన్ను తప్పించేవాడిగా ఉంటాడు. కాబట్టి మనము పరిపూర్ణముగా దేవుని మనం నమ్మినట్లయితే ఆయన తప్పకుండా తన వాక్య భాగం సెలవిచ్చినట్లుగా మనల్ని తప్పించేవాడిగా ఉంటాడు. కనుక మన దేవుణ్ణి నమ్మాలి. చూడండి, ద్వితీయోపదేశకాండము 32 చూద్దాం. 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. అమ్మా ద్వితీయోపదేశకాండం 32:4. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలనియు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. చాలండి. ఇక్కడ ఆయన యొక్క ఔన్నత్యం గురించి రాయబడి వచ్చింది. ఆయన ఎటువంటి వాడో ఇక్కడ అంటున్నాడు. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము. ఆయన నీ ఎడల ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. అంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినట్ట ఆయన తప్పకుండా నీకు ఆశ్రయాన్ని కలిగించేవాడిగా ఉన్నాడు. కింద వాడు ఆయన చర్యలని న్యాయములు, ఆయన చేసిన ప్రతి ఒక్క పని కూడా న్యాయమైనది, నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ప్రియమైన వాళ్ళరా, అందుకే ఆయన ఈ లోకంలో పుట్టగానే నక్షత్రం పుట్టింది. నక్షత్రం పుట్టగానే మరణ ఛాయలో నివసించే వారి మీద గొప్ప వెలుగు కలిగిను అని రాయబడుతుంది. అదే అధ్యాయము 6వ వచనం ఒకసారి చూసినట్లయితే ఏలై అనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యవారముండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. కనుక మనం దేవుణ్ణి నమ్మాలి. మన యొక్క జీవితంలో సమాధానం కావాలన్నా, శాంతి కావాలన్నా, ప్రేమ కావాలన్నా, ఏం కావాలన్నా మన పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్మాలి. అందుకే రాయబడి వచ్చింది, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. కనుక మనం ఆయన నమ్మినట్లయితే, ఆ కూషీయుడు నమ్మాడు కనుక దేవుని యొక్క వాగ్దానం తెలియజేస్తున్నాడు, నేను నిన్ను తప్పించేదను. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన మనలను తప్పించాలి అంటే మనం దేవుణ్ణి నమ్మాలి. ఎందుకు మనం దేవుని నమ్మవలసిన వారికి ఉన్నామంటే ఆయన న్యాయాధిపతి, ఆయనలో ఏ దోషం అనేది లేదు, ఆయన యథార్థవంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన శాంతి కలిగిన వాడు. కాబట్టి ఆయన నమ్ముకున్నట్లయితే తప్పకుండా ఆయన మనల్ని తప్పించేవాడిగా ఉన్నట్లుగా వాక్య భాగము రాయబడుతుంది. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 2 Chronicles 2వ దినవృత్తాంతాల గ్రంథము 20 చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20. ఉదయమునే లేచి వారు పోచుండగా యెహోషాపాతు నిలబడి, యోధావారులారా నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలు నమ్ముకొనుడి, అప్పుడు మీరు, ఇక్కడ రాయబడుచుంది, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. స్థిరపరచబడడం అంటే ఏంటి? స్థిరపరచబడడం అంటే మనం అంటూ ఉంటాం లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదు అని. అంటే ఏంటి సెటిల్ అవ్వడం అంటే ఏంటి? అప్పులు లేక ఉండడమే సెటిల్ అవ్వడం. అప్పులు లేవనుకోండి ఏ టెన్షన్లు కూడా ఉండవు, మనం ఏ టెన్షన్లు కూడా ఉండవు. అంతే తప్ప స్థిరపడడం అంటే ఏదో కోట్లు సంపాదించుకోవడం కాదు. ఏ రకమైన అప్పు అనేది ఎవడో మన ఇంటి మీదకి రాకుండా ఉండటమే మనం స్థిరపడినట్లు. ఇక్కడ వాక్యభాగం రాయబడుతుంది, దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. కాబట్టి మనం ఆయన నమ్ముకున్నట్లయితే మనం లైఫ్లో సెటిల్ అవ్వగలం. ఎందుకంటే ఆయనే నిన్ను తప్పించేవాడు. నీ దేవుడు నిన్ను తప్పించాలి అంటే, మనకున్న ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి ఆయన మనలను తప్పించాలి అంటే వాక్య భాగం రాయబడుతుంది, మీరు ఆయన నమ్ముకున్నట్లయితే ఆయన తప్పకుండా నిన్ను
స్థిరపరచువాడుగా ఉన్నాడు. 37వ కీర్తన 5వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును మనం నమ్ముకున్నట్లయితే ఆయన తప్పకుండా తన కార్యాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. మన యొక్క జీవితం అనేక రకాలైన ఆలోచనలు ఉంటాయి. అవన్నీ నెరవేరాలి అంటే ఒకే ఒక మార్గం, అది దేవుడు. ఆయన మాత్రమే నీ కార్యాలని నెరవేర్చగలిగిన వాడు. కనుక నువ్వు ఆయన ఏం చేయాలంటే నమ్ముకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన నమ్ముకున్నావో, ఎప్పుడైతే ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని నువ్వు చూపించావో, తప్పకుండా నీ కార్యాన్ని ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ కూషి ఆయన అతనితో అంటున్నాడు, నువ్వు నన్ను నమ్ముకుంటేవి కనుక నేను నిన్ను తప్పించేదను. కాబట్టి మనం కూడా దేవుని మనము నమ్మినట్లయితే ఆయన తప్పకుండా మనలను తప్పించేవాడిగా ఉంటాడని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. కాబట్టి మొదటిగా మన దేవుణ్ణి నమ్మాలి. రెండవది చూద్దాం. 18వ కీర్తన గ్రంథంలో నుంచి 18వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన. ఇక్కడ మరలా రాయబడుచుంది, ఆయన నేను తప్పించాను. దేవుడు నేను తప్పించాలి అంటే వాక్యభాగం రాయబడచ్చు, దేవునికి ఇష్టునిగా జీవించాలి. దేవునికి ఇష్టునిగా జీవించాలి. ఇప్పుడు చూడండి, మనము ఎవరికైనా ఇష్టమైన వారిగా జీవించామనుకోండి, మనము ఎవరికైనా ఇష్టమైన వారిగా జీవించామనుకోండి. అంటే ఇష్టం అంటే ఏంటి అమ్మా? ప్రేమ కలిగి జీవించడం. ఇక్కడ ప్రేమ కలిగి జీవించినప్పుడు మన ఇంట్లో ఏం కూర వండినా తప్పకుండా వాళ్ళ ఇంటికి ఆ కూర చెప్పాలి, తప్పకుండా వాళ్ళ ఇంటికి ఆ కూర వెళ్తుంది. ఎందుకంటే ఇష్టమైన వారు కనుక. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన నిన్ను తప్పించాలి అంటే నువ్వు దేవునికి ఇష్టునిగా జీవించాలి, దేవునికి ఇష్టమైన వారుగా జీవించాలి. ఇక్కడ రాయబడుచుంది, నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించు. మనం దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నట్లయితే, దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నట్లయితే అంటే ఏంటి? దేవునికి ఇష్టమైన వారిగా అంటే ఏంటి? దేవునికి ఏది ఇష్టమో అది మనం చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు బలపడుతుందంటే అతని యొక్క ఉద్దేశములు ఏమై ఉన్నాయో మనం కూడా అటువంటి యొక్క ఆలోచనలు కలిగి ఉన్నప్పుడే ఆ ఫ్రెండ్షిప్ అనేది ఏమవుతుంది? స్టాండర్డ్గా ఉంటుంది. అలా కాకుండా నేను అంటే నువ్వు అన్నావు అనుకోండి, ఆ ఫ్రెండ్షిప్ అనేది నిలబడదు. కాబట్టి నేను ఏమంటున్నాను నువ్వు కూడా అదే అన్నట్లయితే మన బంధం అనేది ఏమవుతుందంటే స్థిరపడుతుంది. దేవుని యొక్క వాక్య భాగం రాయబడి దేవునికి మనం ఇష్టమైన వారిగా ఉండాలి. దేవునికి ఏది ఇష్టమో ఆ రకంగా మనం చేసే వారిగా ఉండాలి. ఎందుకంటే ఇంకో మాట, మనం ఇష్టమైన వారు ఎంత కష్టం కలిగించినా ఇష్టమైన వారు ఎంత కష్టం కలిగించినా అది కష్టంగా ఉండదు. అవునా? అంతే. కానీ దేవునికి ఎప్పుడైతే మనం ఇష్టమైన వారిగా ఉన్నామో కొన్నిసార్లు మనము చిన్న చిన్న తప్పులు చేసినప్పటికీ ఆయన క్షమించేవాడిగా ఉంటాడు తప్ప దండించేవాడిగా కాదు. ఎందుకంటే వాక్య భాగం రాయబడుతుంది, దేవునికి ఇష్టమైన వారిని ఆయన తప్పించేవాడిగా ఉన్నాడు. కానీ దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించాలి. దేవునికి ఏది ఇష్టమో చూద్దాం. సామెతలు 11వ అధ్యాయం, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20 చూద్దాం. 11:11-20. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. అంటే దేవునికి ఏది ఇష్టం అంటే యథార్థముగా మనము ప్రవర్తించినట్లయితే దేవుడు మనల్ని ఇష్టమైన వాని యొక్క జాబితాలో ఉంచుతాడు. దేవునికి ఏది ఇష్టం అంటే యథార్థముగా ఉండాలి. ఇక్కడ రాయబడుచుంది 20వ వచనంలో, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. ఏదైతే సత్యమో, ఏదైతే నమ్మకమైనదో,
ఏదైతే నిజమైనది దాన్ని మనం యథార్థమైన వారిగా నమ్మాలి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు, అది యథార్థమైనది, ట్రూ, నిజం. కాబట్టి మనము దాని మీద పరిపూర్ణంగా ఎప్పుడైతే మన నమ్మకం కలిగిన వారిగా ఉంటామో దేవుని దృష్టికి మనం ఇష్టమైన వారిగా ఉండగలము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 రాయబడి వచ్చింది, విశ్వాసం లేకపోయినట్లయితే దేవునికి మనం ఇష్టమైన వారిగా ఉండం. ఇప్పుడు దేవునికి ఏది ఇష్టం అంటే మనము విశ్వాసాన్ని చూపించాలి. ఏ చిన్నదైనా పెద్దదైనా ఎటువంటిదైనా మనము దేవుని యందు విశ్వాసముగా ఉన్నట్లయితే, విశ్వాసం మనం చూపించినట్లయితే, అందుకే ఆయన యొక్క సువార్తలు అంటున్నాడు, అమ్మా మీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునుగా. ప్రతి చోట ఆయన నీ విశ్వాసం అంటున్నాడు. కాబట్టి దేవునికి విశ్వాసం అంటే చాలా ఇష్టం. మనం కూడా విశ్వాసం కలిగిన వారిగా ఉన్నట్లయితే దేవుడు చాలా ఇష్టపడతాడు. ఆయన ఇష్టపడటం వల్ల ఆయన మనల్ని తప్పించేవాడిగా ఉంటాడు. మనము ఏం చేస్తామంటే విశ్వాసి అని యొక్క పేరు తగిలించుకుంటాం, కానీ విశ్వాసం అనేది మన యొక్క జీవితంలో కనబడట్లేదు. కనుక ఆ విశ్వాసం మనకు కనబడట్లేదు కనుక మనం అక్కడికి వెళ్ళి అవుతాడు, ఇక్కడికి వెళ్ళి అవుతాడు, రకరకాల తాళ్ళు మనం కట్టించుకుంటాం. దేవుని యొక్క వాక్య భాగం రాయబడి, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టమైన వారు, విశ్వాసం కలిగిన వారు ఆయనకి ఇష్టమైన వారు. చూడండి, అదే సామెతలు 12:22 చూద్దాం, 22వ వచనం. అబద్ధమాడి పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. నిజం మాట్లాడే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. మనం ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాం రోజుకి నిజం ఏమో. మనం నిజం ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాం? 99 సార్లు అబద్ధం మాట్లాడితే ఒక్కసారే మనం నిజం మాట్లాడతాం. ఎందుకంటే మనం మాట్లాడే మాటలన్నీ కూడా అబద్ధం. ఎందుకంటే మనము అబద్ధం మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నిజం మీద ఉండదు కనుక ఇక్కడ పలచగానే కనపడుతున్నారు. ఎందుకంటే దేవుని యొక్క మార్గం అనేది సత్యమైనది, నిజం. ఆయన తప్పకుండా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనల్ని ఆయనతో పాటు కూడా తీసుకుని వెళ్తాడు, అది నిజం. కానీ జనం ఏమి నమ్ముతారంటే అబద్ధాన్ని నమ్ముతారు. కనుక ఆయన అంటున్నాడు, విశాలవంతమైన మార్గం ఉంది, దాంట్లో ప్రవేశించేవారు అనేక మంది. కానీ ఇంకో మార్గం ఉంది, ఆ మార్గంలో ప్రవేశించేవారు మాత్రం కొందరే. ఎందుకంటే ఆ నిజం అనేది కొందరికే ఇష్టం అవుతుంది, కానీ అనేక మంది ఉన్న వారికి మాత్రము అది విశాలవంతమైన మార్గంగానే కనబడుతుంది. ఇక్కడ ప్రియమైన వారారా, సత్యవర్తనులు యెహోవాకు ఇష్టమైన వారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమ పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 14:18. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు. ఇక్కడ రాయబడుచుంది, క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు. క్రీస్తుకి దాసుడైన వాడు అంటే ఏంటి? క్రీస్తు ఎదుట దాసుడిగా తను తాను తగ్గించుకున్నవాడు దేవునికి ఇష్టమైన వాడు అని రాయబడుచుంది. కానీ మనం తగ్గించుకుంటున్నామా అంటే ఎక్కడైతే మనం తగ్గించుకోవాలో అక్కడ మనం తగ్గించుకోం, కానీ ఎక్కడైతే మనం పెంచుకోవాలో అక్కడ మాత్రం తగ్గించుకునే ఉంటాం. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టమైన వాడు. క్రీస్తుకి మనం దాసుడిగా ఉండాలి. అంటే దేవుని ఎదుట మనం ఎంత తగ్గించుకున్నట్లయితే ఆయన అంతగా మనల్ని హెచ్చించేవాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ ప్రభు దగ్గర మనం తప్పించబడాలి అంటే తగ్గించుకోవాలి, దాసుడిగా ఉండాలి. దాసుని యొక్క లక్షణాలు కలిగిన వారికి ఉండాలి. మనం ఎటువంటి వారం అయినప్పటికీ, మనం 100 మందిని పిలిస్తే వచ్చినప్పటికీ, 100 మందిని పొమ్మంటే పోయే అంత కెపాసిటీ మన దగ్గర ఉన్నప్పటికీ దేవుని దగ్గర మనము దాసులుగా ఉండాలి. ఎందుకంటే మనము కుర్చీని ఆశించకూడదు. మనము కుర్చీని ఆశించడం కాదు, కానీ దేవుని యొక్క వాక్యభాగం సెలవిస్తున్నట్లుగా తగ్గించుకోవాలి. అందుకే అటువంటి వారు దేవునికి ఇష్టమైన వారు. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది, మనము దేవుని దృష్టికి ఇష్టమైన వారం కనుక ఆయన తప్పించేవాడుగా ఉన్నాడు. ఇష్టమైన వారిగా ఉండాలి అంటే ఇక్కడ రాయబడుచుంది, మనము క్రీస్తునకు, ఆ కుమారునకు ఏం చేయాలంటే మనము దాసులుగా ఉన్నట్లయితే
ఆయన తప్పకుండా మనలను తప్పించేవాడుగానే ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుచున్నదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఏంటంటే ఇక్కడ రాయబడి ఇష్టమైన, దేవునికి ఏ కార్యం ఇష్టమో ఆ కార్యాన్ని చేయాలి. ఇక్కడ అంటున్నాడు 20, చూడండి, నన్ను పంపిన వాడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును అంటున్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యాన్ని, దేవునికి ఏది ఇష్టమో ఆ కార్యం చేయాలి. దేవునికి ఏది ఇష్టం? 28వ అధ్యాయం మత్తయి సువార్తలో రాయబడుతుంది, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటన చేయాలి. అది ఆయనకి ఇష్టం. మనం ఏం చేస్తున్నామా? మనం చేస్తున్నామా? మనం అనుకుంటూ ఉంటాం, ఆ పని నాది కాదు, అది పాస్టర్ గారి పని అని. సువార్త ప్రకటించడం నా పని కాదు, అది పాస్టర్ గారే చేయాలి అని. కానీ ఆయన అంటున్నాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఏం చేయాలంట? ప్రకటించాలి. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని యొక్క మాట నువ్వు వారికి తెలియచేయాలి. ఎవరైతే, ఎందుకంటే నాకంటే ఎక్కువగా మీరే దేవుని తెలియని వారితోనే ఉంటారు. ఎందుకంటే పని పాటల విషయంలో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కువ వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళతో మీరు ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలి, దేవుని యొక్క వాక్యం తెలియచేయాలి. అందుకే ఇక్కడ రాయబడుచుంది, దేవుని యొక్క కార్యములు చేయవాడు దేవునికి ఇష్టమైన వాడు. దేవునికి ఇష్టడిగా జీవించినట్లయితే ఆయన తప్పకుండా తప్పించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ, దేవుని యొక్క ఇష్టమైన కార్యాలని మనం చేయాలి. అందుకే విరిగి నలిగిన హృదయము ఆయనకి ఎంతో ఇష్టమైనది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఒకటి మన దేవుని నమ్ముకోవాలి, రెండోది రాయబడుచుంది దేవునికి ఇష్టముగా జీవించాలి. దేవునికి ఏది ఇష్టమో ఆ రకంగా మనం జీవించినట్లయితే ఆయన తప్పకుండా మనలను తప్పించేవాడిగా ఉన్నాడు. మూడోది చూద్దాం, 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును తెలిసిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచి. ఇక్కడ రాయబడుచుంది, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను తప్పించేదను. మనం తప్పించబడాలి అంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ఎప్పుడైతే మనం ప్రేమించామో ఆయన మనల్ని తప్పకుండా తప్పించేవాడుగా ఉన్నాడు. అక్కడ ఇంకో మాట రాయబడుచుంది, అతడు నా నామమును తెలిసిన వాడు గనుక. నేను ఎవరినో తెలిసిన వాడు గనుక అప్పుడు ఆడేమవుతాడంట? ఘనపరచబడతాడు అని రాయబడుచుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని మనం ప్రేమించినట్లయితే ఆయన తప్పకుండా మనలను తప్పించేవాడుగా ఉన్నాడు. దేని నుంచి అంటే ప్రమాదకరమైన దాని నుండి ఆయన మనలను తప్పించేవాడు. ఏది ప్రమాదం అంటే ఈ లోకములో మనం పోరాడుతున్నది మనుషులతో, శరీరులతో కాదు, కానీ అంధకార సంబంధులతో మనం పోరాడుతున్నాం. భయంకరమైన వాటితో మనం పోరాడుతున్నాం కనుక దాని నుంచి మనం తప్పించబడాలి అంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని కనుక ప్రేమించినట్లయితే ఆయన తప్పకుండా మనలను తప్పించేవాడుగా ఉన్నాడు కనుక వి హ్యావ్ టు నో గాడ్. మన దేవుని గురించి మనం తెలుసుకోవాలి, ఆయన ఎటువంటి వాడో తెలుసుకోవాలి, ఆయన యొక్క కెపాసిటీ ఏంటో మనం తెలుసుకోవాలి. తప్ప మనం అనుకుంటూ ఉంటాం ఆయన కెపాసిటీ మనం తెలుసుకోకుండా మన రకాలుగా మనమే ప్రయత్నం చేస్తూ ఉంటాం. యేసు ప్రభు శిష్యులు కూడా ఆయన దోణిలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ యొక్క దోణి యొక్క అమరం మీద తలవాల్చుకుని పడుకున్నాడు. భయంకరమైన తుఫాను వచ్చింది. భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు శిష్యులు అందరూ ఏం చేస్తారంటే వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఎందుకంటే అటువంటి తుఫాను ఆ సముద్రం మీద వచ్చినప్పుడు వారు ఏ విధంగా వారిని రక్షించుకోవాలో వారికి బాగా తెలుసు కనుక వారి ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయిన తర్వాత చెప్తున్నారు, ప్రభా మేము చచ్చిపోవడం నీకు ఇష్టంగా ఉంది ఏంటి, మమ్మల్ని అసలు నువ్వు పట్టించుకుంటలేదు ఏంటని. అంతకుముందే ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పెట్టాడు. దాంట్లో వారు సాక్షులు. అంతకుముందే పక్షవాయువుతో బాధపడుతున్న వాడిని బాగు చేశాడు.
అంతకుముందు చనిపోయిన వాడు లేపడు. ఇవన్నీ వారు చూసినప్పటికీ ఆ యేసు ప్రభు యొక్క కెపాసిటీని వారు గుర్తించలేకపోయారు కనుక వారు భయపడుతూనే వారి యొక్క జీవనాన్ని గడుపుతున్నారు. వీ హ్యావ్ టు నో గాడ్స్ కెపాసిటీ. మనము దేవుని యొక్క సామర్థ్యం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన ఎటువంటి వాడు తెలుసుకోవాలి. నేను కనుక అడిగినట్లయితే తప్పకుండా ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు. నేను అడిగిన వాటన్నిటికంటే, ఊహించగలిగిన వాటన్నిటికంటే అత్యధికముగా మేలు చేసేవాడు, అత్యధికంగా దీవించేవాడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనను మనము ప్రేమించాలి. ఆయన ప్రేమించినట్లు చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో రాయబడుచుంది 8వ అధ్యాయంలో, దేవుడు తను ప్రేమించు వానికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి. చదవండి 8వ అధ్యాయము 28 వచనం. దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి, అంటే ఆయన ప్రేమించు వానికి మేలు కలుగుటకై, ఎవరైతే ఆయన ప్రేమిస్తారో ప్రేమించిన వానికి మేలు కలుగుటకై సమస్తమును కూడా సమకూడి జరుగుతున్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం దేవుణ్ణి ప్రేమించేవారు ఉండాలి. దేవుణ్ణి ప్రేమించేవారు. దేవుని ఎప్పుడైతే మనం ప్రేమించామో, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కనుక మనం దేవుని ప్రేమించినట్లయితే ఆయన తప్పకుండా మనలను తప్పించేవాడుగానే ఉన్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది మనం దేవుణ్ణి ప్రేమించాలి అని. ఇక్కడ అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని అతను నా గురించి తెలుసుకున్నాడు కనుక నేను అతన్ని కనపరిచేదను. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం సెలవిస్తుంది మనం దేవుణ్ణి ప్రేమించే వారు ఉండాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. రోమా పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. రోమా 12:9. మీ ప్రేమ నిష్కపటమైది ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకోవాలి అని రాయబడుతుంది. ఏంటంటే నీ ప్రేమ నిష్కపటమైనదైతే అని రాయబడుతుంది. అంటే ప్రేమలో ఏముండకూడదు అంటే కపటం అనేది ఉండకూడదు. అంటే ప్రేమలో కపటం అంటే ఏంటంటే అవకాశవాది అండం చూసావా, వాళ్ళ ప్రేమలో ఏముంటుంది అంటే కపటం అనేది ఉంటుంది. అంటే ఏ సీజన్కి ఏ కాలానికి ఆ గొడుగు పట్టేవారికి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. మనం చూస్తూ ఉంటాం మన యొక్క జీవితంలో చాలా మందిని ఇటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. అందితే అవకాశం ఉంటే ఒకలాగా, అవకాశం లేకపోతే మరొకలాగా మాట మార్చేవారు మనకు కనబడుతూ ఉంటారు. కనుక దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, నీ ప్రేమలో నిష్కపటమై ఉండాలి. నీ ప్రేమలో కపటం అనేది ఉండకూడదు, మోసపూరితమైన ప్రేమ అనేది ఉండకూడదు. ఇక్కడ రాయబడుతుంది, కనుక చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని ఏం చేయాలంట హత్తుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, దేవునికి విశ్వాసి అయి విశ్వాసం కలిగిన వారిగా, విధేయత కలిగిన వారిగా ఉంటే ఆయన తప్పకుండా నీకు బహుమానం ఇచ్చి సత్కరించేవాడుగానే ఉన్నాడు. ఆయన బహుమానం ఇచ్చి నేను సత్కరించాలి అంటే ఒకటి రాయబడుతుంది, ఇక్కడ అంటున్నాడు నువ్వు దేవుణ్ణి నమ్మాలి. రెండోది దేవునికి ఇష్టమైన వారిగా జీవించాలి. మూడోది దేవుణ్ణి ప్రేమించాలి. తప్పకుండా నువ్వు ప్రేమించినట్టు నీ ప్రేమలో ఎటువంటి యొక్క మోసం లేకపోయినట్లయితే ఆయన తప్పకుండా నేను తప్పించేవాడుగానే కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్నట్లుగా జెర్మియాని కాపాడటం వల్ల ఆ కూషీనుతో అని అంటున్నాడు, నీవు నా సేవకుడైన ఈ జెర్మియాను తప్పించావు గనక, నీవు నన్ను గుర్తించావు గనక, నువ్వు నన్ను నమ్ముకున్నావు గనక నేను తప్పకుండా తప్పించేవాడుగానే ఉంటాను. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, మనకున్న యొక్క ఇబ్బందుల నుంచి కానివ్వండి, ఆర్థిక పరిస్థితుల్లో నుంచి కానివ్వండి, మనకున్న ప్రతి దాంట్లో నుంచి మనం తప్పించబడాలి అంటే ఒకటి మార్గం, అదేంటంటే దేవుని మనము నమ్మాలి. దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండాలి. దేవునికి ఏది ఇష్టమో తెలుసుకుని ఆయనకి ఇష్టమైన వారిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుణ్ణి మనము ప్రేమించాలి. మన ప్రేమలో కపటం అనేది ఉండకూడదు, మోసపూరితమైన ప్రేమ కాదు. ఎందుకంటే మన యొక్క పూట గడుపుకోవడానికి మోసం చేయడం కాదు. దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్నాడు, పరిపూర్ణంగా ఎప్పుడైతే మనం దేవుని ప్రేమించామో ఆయన తప్పకుండా మనల్ని
తప్పించేవాడుగా ఉన్నాడు. అటు కృపను దేవుడు మనకు